టీమిండియాపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆటగాళ్లపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ ఛాంపియన్ అయిన టీమిండియా పసికొన్న ఐర్లాండ్ చేతిలో వరుసగా 2 టీ20 మ్యాచ్లు ఓడిపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ లో వైభవ్ సూర్యవంశిని ఎందుకు ఆడించలేదంటూ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత మేనేజ్మెంట్ ప్రస్తుతానికి సీనియర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ల వైపే మొగ్గు చూపింది. దాంతో ఇంగ్లాండ్ తో సిరీస్ లో వైభవ్ డెబ్యూ చేయలేదు. ఈ సిరీస్ ను 0-2 తేడాతో ఇండియా కోల్పోయింది. దీంతో ఈ సిరీస్ లో వైభవ్ ను ఎందుకు ఆడించలేదని టీం మేనేజ్మెంట్ ను మాజీ ప్లేయర్లు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా గవాస్కర్ మాట్లాడుతూ ఐర్లాండ్ ను పెద్ద ముప్పుగా భావించకుండా ఒక ప్లాన్ ప్రకారం బరిలోకి దిగి ఉంటే బాగుండేదని గవాస్కర్ అన్నాడు. వైభవ్ లేకుండానే వరల్డ్ కప్ గెలిచిన మీరు చిన్న ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవటం, ముఖ్యంగా ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై మంచి బ్యాటింగ్ డెప్త్ తోనే బరిలోకి దిగారు. అయినా కూడా ఘోరంగా ఓడిపోయారు. ఒక ప్లాన్, పద్ధతి అంటూ ఏమీ లేకుండా ముఖ్యంగా 15 ఏళ్ల యువ ఆటగాడి కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూశారు. అతన్ని ఆడించకపోగా, అటు సిరీస్ గెలవకపోగా ఐర్లాండ్ కి వెళ్లి ఏం సాధించారంటూ గవాస్కర్ అన్నాడు. తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశి, రెండో మ్యాచ్ లో సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశిని బరిలోకి దింపి ఉంటే ఖచ్చితంగా ఫలితం ఇండియా వైపు ఉండేదేమో అని గవాస్కర్ అన్నాడు. లిస్ట్ ఏలో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశి, అతనిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో సిరీస్ లో వైభవ్ ఓపెనర్ గా రావడం ఖాయం. అతన్ని ఆడించి ఐర్లాండ్ లో చేసిన తప్పుని ఇంగ్లాండ్ లో సర్దిద్దుకోవాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.